మనకు అవసరం లే. సెల్ఫ్ వర్షిప్ని దేవుడు భరించడు. ఎందుకంటే ప్రవక్త ద్వారా చెప్పాడు ఆయన, నేను ఒక్కడినే, నా వంటి దేవుడు మరొకడు లేడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం ఏం చెప్తుంది? ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఏమిటి అద్వితీయుడు అంటే? అద్వితీయుడు అంటే మీకేమీ అర్థమైంది? రెండో వాడు లేడు, ఒక్కడే. రెండో వాడు ఉంటే మహిమను పంచుకుంటాడు, ఒక్కడే అద్వితీయుడు. ఆయనకు చెందవలసిన పూజ అద్వితీయంగా ఉంటుంది. అంటే అటువంటి పూజ దైవజనుడికి ఇవ్వకూడదు, పాస్టర్కి ఇవ్వకూడదు. అపోస్తల కార్యాలు మీరు చదువుతూ ఉంటే, సువార్తలు చదువుతూ ఉంటే మీకు కొన్ని సన్నివేశాలు కనపడతాయి. ఆ సన్నివేశాల్లో యేసుక్రీస్తు వారు ఖండించారు. పరిసయ్యులు శాస్త్రులు తమను తాము పెద్ద పీఠాల మీద కూర్చోబెట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన దాన్ని ఖండించాడు, తూర్పారబట్టాడు. ఒక సన్నివేశం మీకు గుర్తు చేస్తాను, మీకు బాగా గుర్తుండే ఉంటుంది. హేరోద్ అని ఒక రాజు ఉన్నాడు. వాడు ఒక రోజున ఒక ఫంక్షన్ చేసుకున్నాడు. ఆ ఫంక్షన్లో ఈ రాజుగారు నిలబడి మాట్లాడారు. మాట్లాడగానే చప్పట్లు కొట్టినట్టు కొట్టారు, కొట్టారు. మా దేవుడు అన్నారు. ఈయన మనుషులు మాట్లాడలేదు, దేవుడే దిగి వచ్చి మాట్లాడాడు అన్నారు. అనింది ఎవరు? ప్రజలు. మాట్లాడింది ఎవరు? రాజు. అనమన్నాడు అయినా? అనమనలేదు పాపం, వాళ్ళు అన్నారంతే. చచ్చింది ఎవరు? రాజు. అదేమిటి ఈయన అనమని చెప్పలేదు కదా? మాకు ఇక్కడ గుంటూరు పక్కన ఇలాగే ఒక సెలబ్రిటీ దైవజనుడు ఉన్నాడు. ఆయన కంటే మంచోడు ఈ హేరోదు, ఈ దైవజనుడి కంటే మంచోడు ఈ హేరోదు. ఆయన మధ్య మధ్యలో చెయ్యెత్తుతాడు, మాట్లాడుతూ చెయ్యెత్తుతాడు అనమాట. అంటే వాళ్ళ చర్చిలో ఉన్న వాళ్ళకి సిగ్నల్ అనమాట చప్పట్లు కొట్టమని. సాధారణంగా డైలాగ్ బాగుంటే మనమే చప్పట్లు కొట్టాలి. అసలు చర్చిలో చప్పట్లు కొట్టడమే కరెక్ట్ కాదు. డైలాగులకి, పాస్టర్లకి